రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామనామవరానన ఓం నమయతి సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ మా నమస్సుమాంజలి. మా స్పేస్ శ్రీమద్ వాల్మీకి రామాయణంలో ఇప్పటివరకు భరతుడు చిత్రకూటం చేరటం, రాముడు ఆశీర్వదించి పంపటం గురించి విన్నాం కదా. సీతారామ లక్ష్మణులు చిత్రకూట విహారం ఏ విధంగా జరుగుతున్నది అనేది ఈ అధ్యాయంలో విన్నాం. సీతారామ లక్ష్మణులు మందాకిని నదిలో స్నానం చేస్తూ చిత్రకూటం మీద విహరిస్తూ కాలం గడుపుతున్నారు. ఆ రోజుల్లో అక్కడ మునుల్లో ఏదో భయం అనుమానం రేగుతున్నట్లుగా గ్రహించి వారి కులపతి దగ్గరికి వెళ్ళి, మహర్షి, మా తమ్ముడు కానీ విదేహి రాజనందుని కానీ మీ వారిని గౌరవంగా చూడటం లేదా? ఏదైనా అపచారం చేశారా? మీ వారందరూ మమ్మ చూసి వెనకకు పడుతున్నారు. మా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా అని అడిగాడు. రాఘవ, జనకలు ఇంట బిడ్డ అపరాధం ఎందుకు చేస్తుందయ్యా? మీ తమ్ముడు రఘువంశీయుడు. ఆయన మమ్మల్ని మహోన్నత స్థానంలోనే ఉంచి ఆరాధిస్తున్నారు. మా వారి భయ సంచాల కారణం విను. జనస్థానంలో రావణ సోదరుడైన కరుడు తన వారి పరివారంతో చేరి మా ఋషుల్ని నానా హింసలు పెడుతున్నాడట. యజ్ఞయాగాదులు ధ్వంసం చేయటం, బాలురుల్ని వృద్ధుల్ని అధికంగా బాధించటం, వికృత రూపాలతో వచ్చి భయపెట్టడం, ఇలా వారి ఘాతుకాలకు నానాటికి మితిమీరుతున్నాయి. క్రమంగా వారు ఇటు కూడా వచ్చి మా ప్రశాంతాన్ని భగ్నం చేస్తున్నారు అని భయపడుతున్నాం. అది జరగకుండానే మేము సురక్షిత ప్రాంతానికి తరలి వెడితే మంచిదనుకుంటున్నాం. ఇక్కడ సమీపంలో అశ్వమహర్షి ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్దామని అందరం నిర్ణయించుకున్నాం. కరుడు పరాక్రముడు, వాడు నిన్ను కూడా బాధలు పెడతాడు. అందుచేత మీరు కూడా మాతో రండి అన్నారు. రాముడు వారికి ఏమీ సమాధానం ఇవ్వలేక ఆశ్రమానికి వచ్చాడు. కొద్దిమంది ఋషులు విని మిగిలిన అందరూ చిత్రకూటం విడిచేశారు. రాముని మనసు ఆలోచనలో పడింది. మునులందరూ వెళ్ళారు. ఇక్కడ భరత శత్రుఘ్నులు కలిసి ప్రదేశాల్లో ఆ స్మృతులతో వేధిస్తున్నాయి. తల్లులు నించిన ప్రాంతం మీరి వ్యధ కలిగించగా చిత్రకూటం విడిచి అత్రి మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వెళ్తే సీతారామ లక్ష్మణులు మంచిది అని చెప్పి నిర్ణయించుకున్నారు. ఏమిటయ్యా అంటే, వీళ్ళున్న ప్రదేశం భరతుడికి శత్రుఘ్నుడికి వాళ్ళ తల్లులందరికీ తెలిసిపోయింది. ఒకటి, వాళ్ళు వచ్చి వెళ్ళిన జ్ఞాపకాలన్నీ వీళ్ళ మదిలో మెలుతూ అక్కడ ఉండలేకపోతున్నారంట. సరే, ఏ విధంగా అయినా మనకు కూడా ఇక్కడ ఉండటం ఇబ్బందిగా ఉంది కాబట్టి మనం కూడా అత్రి మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వెళ్దామని నిర్ణయించుకున్నారంట సీతారామ లక్ష్మణులు. పాదాభివాదం చేసి సీతారామ లక్ష్మణులు ఆశీర్వదించి అత్రి మహాముని తన భార్య అనసూయ వారిని గురించి చెప్పి, అమ్మా సీత, ఈ ముసలి ఉన్నదే అనసూయ. దీని సంగతి నీకు తెలియదు. అవావృష్టితో కొన్ని సంవత్సరాల భూమి బీటలు వారింది. అప్పుడు ఈవిడి తపశ్శక్తితో జాహ్నవీ నదిని ప్రవహింపజేసి దుర్భిక్ష బాధ తగ్గించింది. అంతటి తపశ్శక్తి గల పతివ్రత ఆవిడ మీకు తల్లి వంటిది. అందుకని ఆవిడని సేవించి అనుగ్రహం పొందు అన్నాడు. సీత రాముని వైపు చూసింది. రాముడు అంగీకార దృక్కాలతో ప్రసరించాడు. వెండిలా తెల్లగా పండిన జుట్టుతో ముడతల పడ్డ శరీరంతో ఉన్న అనసూయాదేవిని సమీపించి సీత తన గోత్రనామాలు చెప్పుకుని పాదాభివందనం చేసి, అమ్మా కుశలమా అని అడిగింది. వాత్సల్యం నిండిన కన్నులతో చిరునవ్వు జల్లుతో అనసూయాదేవి రాఘవులు ఇంట కోడల్ని దగ్గరగా తీసుకొని ధర్మబుద్ధితో వర్ధిల్లు తల్లి అని ఆశీర్వదించి యోగక్షేమాలు అడిగింది. పిల్లా, నువ్వు అదృష్టవంతురాలివే. కట్టుకున్న భర్త సంపదలతో సమ్మానాలతో సంతోషించటమే సామాన్య స్త్రీలకి అభ్యాసం. వాటి నిమిత్తం లేకుండా అన్నీ విడిచి నువ్వు అడవికి వచ్చావు. సౌఖ్యాలు బంధుజనాన్ని విడిచి వచ్చి క్లేశాలు పడుతూ ధర్మచారిణి అయ్యావు.
దుస్వభావిని కామాన్ని విడిచి భర్త సేవ చేసే స్త్రీకి ఇహపరాలు రెండూ దొరుకుతాయమ్మా. భర్తను మించిన బంధువు, ఆయన మించిన తపస్సు లేవు. ఈ మాత్రం తెలియక కామభావగ్రస్తులైన వారు స్వైరిణులు, అపఖ్యాతి పాలవుతారు. ఈ ధర్మ మార్గం విడవకు, శాశ్వత యశస్సు సంపాదించుకోగలుగుతావు తల్లి అని ఆవిడిని దీవించింది. అమ్మ, మీ మాటలు కొత్తవి కాకపోయినా సంతోషం కలిగించాయి. పురుషుడు ధర్మబాహ్యంగా అనర్య కర్మలు చేసినా వానిని విడవకూడదని ఎరుగుదను. అటువంటప్పుడు ధర్మమూర్తి, జితేంద్రియుడు, మృదువర్తనుడు, స్థిరారుణుడు నా భర్త తల్లి వలె, ప్రేమతో తండ్రి వలె నా శ్రేయోభిలాషి అయి ఉంటున్నప్పుడు ఆయన నేను మరో దృష్టితో చూడటం అసంభవం. ఆయన కౌసల్యాదేవిని చూసినట్టే పరదారుల్ని చూస్తారు. రాజవంశ స్త్రీల ముందు తాను పట్టమహిషి కొడుకుననే అహంకారం ప్రదర్శించలేదు. పాణిగ్రహణ సమయంలో మా అమ్మ వనవాసానికి బయలుదేరే వేళ మా అత్తగారు చెప్పిన మాటలు నా మనస్సులో ముద్రితమై ఉన్నాయి. పతి సృష్టితో పరమోత్తమ స్థానం పొందిన సావిత్రి కథ ఎరుగుదను. ఇక ప్రత్యక్షంగా మీరున్నారు. మహిళాలోకంకి మీ ఉభయలు సర్వవేళలు స్మరించుకుంటూ ఉంటుంది అని జానకి విషయంలో అనగా, అనసూయాదేవి ఆనంద తరంగిత హృదయాలతో తల్లి, నీ మాటలు నాకెంతో సంతోషం కలిగించాయి. ఆ సంతోషంతో నీకేమైనా ఇవ్వాలనుంది, అడుగు అంది. అప్పుడు సీతాదేవి ఈ విధంగా, అమ్మ, మీ మాటలతోనే అన్నీ నాకు ఇచ్చారు అంది సీత. అనసూయ మరింత పొంగిపోయి, ఇదిగో ఈ దివ్య మూల్యాలు, వస్త్రాభరణాలు, అంగరాగన లేపనాలు తీసుకో. ఈ పువ్వులు వాడవు, ఈ బట్టలు మాయవు. వీటితో నువ్వు నీ భర్త ఎదుట సచీదేవిలా ఉంటావు అని చేతికి అందించింది. అనంతరం అనసూయాదేవి, అమ్మాయి, నువ్వు మా రామచంద్రుని స్వయంవరంలో చేపట్టావని విన్నాను. ఆ కథ చెప్పవే, వినాలని ఉంది అని దగ్గరికి తీసుకొని అడిగింది. మనం సీతా కళ్యాణం ముందు చెప్పుకున్నాం కదండి, దాన్ని క్లుప్తంగా చెప్పుకున్నాం. ఎందుకంటే ఆ సీతా కళ్యాణం ఇక్కడ అనసూయాదేవికి సీతాదేవి చెప్తున్నప్పుడు ఇంకా నయనమనోహరంగా ఉంటుంది, కానీ అది మీకు ఇక్కడ వివరించాలనే ఉద్దేశంతో అక్కడ క్లుప్తంగా చెప్పాం. ఇక్కడ సీతా కళ్యాణం గురించి వివరించుకుందాం. సీత లజ్జా విభూషిత అంగి అమ్మ, మా నాన్నగారు మిథిలాధిపతి జనకులు న్యాయ ధర్మబుద్ధులై రాజ్యపాలన చేస్తూ ఒకప్పుడు యజ్ఞం తలపెట్టారు. యజ్ఞభూమిని నాగలితో దున్నుతుండగా ధూళి తరంగాలతో నేను దొరికాను. ఆయనకు సంతానం లేదప్పటికీ. అపరిమిత ఆనందంతో నన్ను గుండెలకు హత్తుకొని అంతఃపురానికి తీసుకువెళ్ళి పట్టమహిషికి అందించారు. ఆవిడ మాతృవాత్సల్యంతో నన్ను పెంచి పెద్దదిగా చేసింది. నాకు పెళ్ళీడు వచ్చింది. దేవేంద్రుడైనా సరే ఆడబిడ్డ తండ్రి అయితే అమ్మ, ఆమె పెళ్లి విషయం చింతాభారమే కదా. యోగ్యుడైన వరుణ్ణి అన్వేషణం మాటల స్వయంవరం ప్రకటించారు వీరత్వం స్వల్పంగా. దక్షయజ్ఞ విధ్వంసం అయ్యాక పరమశివుడు తన తనస్సు దేవరతుని దగ్గర ఉంచాడు. ఆ తరువాత అది దేవతలకు చేరి తిరిగి దేవతరతునికి చేరింది. అది మా ఇంటనే ఉంది. నాటి నుంచి ఈ ధనస్సుని ఎవరు ఎక్కుపెడితే వారికే నన్ను ఇచ్చి వివాహం జరుపుతా అన్నారు. దీనికి ఒక కథ ఉంది. నా చిన్నప్పుడు ఒకనాడు ఆటలాడుకుంటుండగా బంతి ఈ ధనస్సు పెట్టిన వెట్టి కిందకి చేరింది. నేనప్పుడు ఆ బంతి కోసం అప్రయత్నంగా ఆ ధనస్సుని జరపగా అది చూసిన చెలికెత్తలందరూ కూడా భయపడి ఈ విషయం మహారాజుకు తెలిపారు. ఈ విషయాన్ని విన్న మహారాజు అక్కడ ఉన్న మహర్షుల్ని అడగగా, ఇంతటి శక్తివంతురాలైన సీతని చేపట్టేవాడు ఆ ధనస్సుని ఎక్కుపెట్టిన వాడై ఉండాలి అని చెప్పారు. అందుకే నన్ను పెళ్లి చేసుకునేవాడు ఎవరైనా కూడా ఈ ధనస్సును ఎక్కుపెట్టగలిగేవాడు అయి ఉండాలని మా నాన్నగారు ప్రకటించారు అని చెప్పింది. ఎందరెందరో రాజపుత్రులు వచ్చారు. ఒకరు ఆ ధనస్సు కదిలించలేకపోయారు. దానితో వారి కోపంతో మా రాజ్యం మీద దాడి చేసి నానా క్లేశాలు కలిగించారు. అందులో సాంకస్య నగరాధిపతి సుధన్వుడు ప్రాణాలే కోల్పోగా ఆ నగరానికి మా పినతండ్రి
కుశధ్వజులు పాలకులయ్యారు. అలా కొంతకాలం నడిచింది. ఎందరెందరో వస్తున్నారు, వెళ్తున్నారు. ఒక్కరూ ఆ ధనస్సుని ఎత్తలేదు. అలా ఉండగా ఆ రోజుల్లో మా నాన్నగారు యజ్ఞం తలపెట్టారు. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి వచ్చిన వార్త విని మా నాన్నగారు తమ కులగురువులు శతానందులతో ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలిచ్చి వారిని ఆహ్వానించారు. ఆయన వెంట ధర్మార్థురాలైన 2 రాజపుత్రులు ఉండటం చూసి వీరెవరు అని మా నాన్నగారు అడిగారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి, ఓ రాజర్షి, వీరు అయోధ్యాధీశుని బిడ్డలు రామలక్ష్మణులు. నేను తలపెట్టిన యజ్ఞాన్ని మారీచ సుబాహులు ధ్వంసం చేస్తుంటే వీరిని తెచ్చాను. వచ్చేదారిలో తాటకిని సంహరించి సుబాహుణ్ణి బూడిద చేసి మరీచిని పరాజితుని చేసి నా యజ్ఞం నిర్విఘ్నం జరిపించారు అని చెప్పాడు. పెద్దవాడైన రామభద్రుడు వచ్చేదారిలో గౌతమీపతి అయిన అహల్యని ఉద్ధరించాడు అని ఆయన చెబుతుంటే మా కులగురువులు శతానందులు అపరిమిత ఆనందం పొందారు. వారి తల్లిగాద అహల్యాదేవి శాప విముక్తి పొందారని తెలుసుకొని ఎంతో సంతోషించారు. మా నాన్నగారు విశ్వామిత్రులకి దశరథులకి శివధనస్సు కథ చెప్పి దానిని రాముడు ఎత్తితే నన్ను కళ్యాణ వేదిక మీద స్వీకరించవచ్చు అని అన్నారు. మరునాడి సభాస్థలిలో మా శతానందులు, విశ్వామిత్రులు ఇంకా ఎందరెందరో మహర్షులు ఉన్నారు. శివధనస్సు తెచ్చారు. 8 చక్రాల బండి మీద ఉక్కుతో చేసిన పెట్టెలో ఉన్న ధనస్సు 5,000 మంది తీసుకువచ్చారు. మా నాన్నగారు మళ్ళీ దాని కథ వినిపించి మీ రాజపుత్రులు ప్రయత్నించవచ్చు అన్నారు. చిరునవ్వుతో విశ్వామిత్ర మహర్షి రామచంద్రుని వైపు చూశారు. ఆయన లేచి ధనస్సు ఉన్న మంజూషం దగ్గరికి వచ్చి తలుపు తెరిచి చూసి మహర్షి ఆజ్ఞేయ అన్నారు. విశ్వామిత్రులు మా నాన్నగారిని చూశారు. ఆయన కన్నులు అనుమతి ఇచ్చాయి. అంతే. ఆయన ధనస్సు మధ్య భాగం అవలీలగా అందుకొని పైకెత్తారు. అందరూ చూస్తూనే ఉన్నారు. ధనస్సు నిలబడింది. అల్లెత్రాడు బిగిసిందో లేదో పిడుగులు పడుతున్న ధ్వనితో ఆ విల్లు 2 ముక్కలైంది. పర్వతాలు భిన్నమైనట్టు, భూమి కంపించినట్లు అనిపించింది. అందరూ ఆశ్చర్యంతో అలసటపడ్డారు. కొంతసేపటి కానీ వారెవరికీ స్మృతి రాలేదు. అప్పుడు మా నాన్నగారు లేచి, విశ్వామిత్ర మహర్షి, ఈ దశరథుల పరాక్రమం ఇక్కడి వారందరూ తిలకించారు. ఈ వయసులో ఇంత పరాక్రమం ప్రదర్శించిన వీరుడు మరొకడుండడు. అటువంటి వాణిని భర్తగా పొందిన నా బిడ్డ మా వంశకీర్తిని దిశ వ్యాప్తి చేయగలదు. నా ప్రాణంగా చూసుకుంటున్న మా సీతని ఈయనకిచ్చి వివాహం జరపాలి. మీరు ఆజ్ఞాపిస్తే ఇప్పుడే అయోధ్యాపతికి సందేశం పంపుతాను అన్నారు. ఆయన చిరునవ్వుతో ఆమోదించడంతో మా దూతలు అయోధ్యకి వెళ్ళారు. వారి ముఖాన సమాచారం విన్న దశరథ మహారాజు తమ కులగురువులైన వశిష్ఠ వామదేవులతో మిగిలిన మంత్రులతో చతురంగ బలాలతో వెంటరాగా మంత్రి సామంత పురోహితులను తోడుకొని 4 రోజుల వ్యవధిలో విదేహకు వచ్చారు. మా నాన్నగారు కులగురువులు శతానందులతో ఎదురేగి స్వాగతం ఇచ్చి ఉచిత భవనాల్లో విడిది ఇచ్చారు. సాంకాస్య నగరం నుండి మా పినతండ్రి కుశధ్వజులు కూడా వచ్చారు. పిలుపునందుకొని మరునాడు మంత్రి పురోహితులతో సంప్రదించి రఘువంశ ప్రభువుల్ని, వారి ఆత్మీయుల్ని, ఆప్తుల్ని మా సభాభవనానికి ఆహ్వానించారు. మా మంత్రి సుధాముల వారు సగౌరవంగా తోడుకొని వచ్చారు. అప్పుడు దశరథ మహారాజు సంతోషంతో, విదేహాధిపతి శ్రీ వశిష్ఠులు మా పురోహితులు మాత్రమే కాదు, మా ఇక్ష్వాకుల దైవం. వారి మాట మాకు శిరోధార్యం. విశ్వామిత్రులతో సంప్రదించి వారికి మాకు ఆజ్ఞ ఇస్తారు అని మౌనం వహించారు. అప్పుడు వశిష్ఠులు లేచి, శాశ్వతుడు అవ్యక్తుడు అయిన పరబ్రహ్మ నుండి బ్రహ్మ ప్రభవించాడు. ఆ ప్రజాపతికి మరీచి ఉద్భవించాడు. ఈయనకి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, ఈయనకు మనువు పుట్టాడు. మనుపుత్రుడు ఇక్ష్వాకువు, ఆయన తొలి అయోధ్యాధిపతి. ఆ వంశంలో అంశమంతుడు, దిలీపుడు, భగీరథుడు, కుక్షుస్తుడు ఇలా ఒకరి తరువాత ఒకరు పాలించారు. అనంతరం రఘు అంటూ వారి ప్రవర సాగించి జనకభూపాల, అంబరీష, నభాగులు అనంతరం అజమహారాజు, ఆయన కుమారుడు మా దశరథ ప్రభువు.
ఈ ప్రభువు బిడ్డలే రామలక్ష్మణులు. మా రాజనందన కోసం ఓ మహారాజా, అసదృశ్శీల రూప లావణ్య వయస్వనీలైన నీ కుమార్తెలను అర్థిస్తున్నాము అని కన్యావరణ కర్తవ్యం నిర్వర్తించారు. అప్పుడు మా నాన్నగారు ధర్మకర్మ చరణల్లో ముల్లోకాల్లో ఖ్యాతి పొందిన నిమి మా వంశానికి మూల పురుషుడు. ఆయన కొడుకు మిది, ఈయన కుమారుడు జనకుడు. ఈయన వల్లే మా వంశం జనకవంశంగా ప్రఖ్యాతి గడించింది. అలా వర్ధిల్లిన మా వంశంలో కీర్తిరాతుడు మహారోముడు ప్రభవించారు. ఈయనకి స్వర్ణరోముడు, ఆయనకి హస్వరోముడు. ఈయనకే మా పితృదేవులు. అశ్వరోముడే మా పితృదేవులు. మేమిద్దరం అన్నదమ్ములం. నన్ను శిరధ్వజుడు అంటారు. మా తమ్ముడు కుశధ్వజుడు. నన్ను సింహాసనం ఎక్కించి మా పితృపాదులు వానప్రస్థాశ్రమం స్వీకరించారు. ఇది మా వంశగాథ. అటు వంశంలో పుట్టిన నేను నా కుమార్తె సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు. అమ్మా అనసూయాదేవి విశ్వామిత్రులు వారు వశిష్ఠులు వారితో సంపాదించి అప్పుడు అన్నా, మా ఉభయ వంశాల్లో విఖ్యాతమైన మీ ఉభయలో సంబంధం మా అందరికీ ఆనందప్రదం. మరొక్క మాట, కుశధ్వజునికి 2 బిడ్డలున్నారు కదా, వారిని భరత శత్రుఘ్నులకి ఇవ్వవలసిందిగా నేను అర్థిస్తున్నాను అంటుంటే మా నాన్నగారి హృదయం ఆనంద తరంగిణి అయింది. ఆనందిగా మనులోక పూజ్యులను మీ మాట మాకు శిరోధార్యమే. మా మాండవిని భరతునికి, శృతకీర్తిని శత్రుఘ్నునికి ఇచ్చి వివాహం జరిపించడం కంటే అదృష్టం ఏముంది అని అంజలి బంధంతో విశ్వామిత్రులు వశిష్ఠులని చేరి, ఈ సర్వస్వం మీదే, మీ శాసనం మాకు అనుసరణీయం. ఉత్తర పాల్గొని నక్షత్రంలో ప్రజాపతి భగుడు ప్రవేశించే సుముహూర్తానికి వివాహ శుభప్రదం అంటారు. ఆ ముహూర్తంలోనే ఈ కన్యాదానాలు మీ చేత జరిపించండి అన్నాడు. వారు వారి విడిది మందిరాలకు చేరారు. బంగారు తొడుగులు, కొమ్ములు గల గోవులని భూరదక్షిణలతో వేద విధుల్ని దానం చేయించారు వారు. ఆ రోజునే మా భరతుని మేనమామ యధజిత్తు వచ్చారు. వారికి జరగవలసిన మర్యాదలు జరుపుతున్నారు. దశరథులు ఉపవాస వ్రతం పూని ఆ రాత్రికి గడిపారు. తెల్లవారుతుండగానే విద్యుత్ శక్తి క్రియలు నిర్వహించి సుముహూర్త వేళకు యజ్ఞవేదిక దగ్గరికి వచ్చారు. పెళ్లివారిని ద్వారంలో నిలబెట్టి శ్రీ వశిష్ఠులు మా నాన్నగారి దగ్గరికి వచ్చి, జనకరాజర్షి, మా మహారాజు మంగళప్రదమైన ముహూర్తం సమీపిస్తున్నదని వచ్చి ఇక్కడ నిలబడ్డారు. కన్యాదాతగా నువ్వు నీ ధర్మాన్ని నిర్వహించి కళ్యాణం జరపాలి. దాతృ ప్రీతిగ్రహీతులు మనోభీష్ట సిద్ధి కోసం ఉన్నారు. అప్పుడు మా నాన్న బ్రహ్మర్షి, ఇక్కడ దాత ఎవరు, ప్రతిగ్రహత ఎవరు, ఇదంతా మీదే అని మనవి చేసుకున్నారు. మీ ఇంట్లో ఏం జరగాలో అది జరిపించుకోండి. నాదేముంది, మా బిడ్డలు మంగళక్రియలను పూర్తి చేసి అరుగో యజ్ఞవేది దగ్గరే ఉన్నారు, శుభకార్యం జరిపించండి అన్నారు. శ్రీ వశిష్ఠులు వారు తమ మహారాజుని, వారి కుమారుల్ని, మహర్షుల్ని, ఇతర ఆత్మీయుల్ని లోనికి తీసుకొచ్చారు. శతానంద, విశ్వామిత్ర పరస్వరులు మా నాన్నగారికి వచ్చి శుభకార్యం నడిపించమన్నారు. యజ్ఞశాల మధ్యలో కళ్యాణ వేదిక, దాన్ని గంధ పుష్పాక్షులతో అలంకరించారు. చుట్టూ రకరకాల ధాన్యాలు, మొలకలతో పాలికలు, వేదిక మీద లాజపాత్రలు, శృకస్రవులు, అగ్రకులకులు, పవిత్ర దర్భలు, అగ్ని పేల్చారు. సర్వాభరణాలతో అప్పటికే నన్ను అలంకరించారు. అగ్నికి అభిముఖంగా దాశరథులలో జ్యేష్ఠుడు ఎదురుగా నన్ను నిలబెట్టి మా నాన్నగారు, ఇయం సీత మమస్సుత సహధర్మచారీ తవ ప్రతిచ్ఛా చైనం భద్రం తే పాణిం గ్రహ్యస్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయే వాసుగత సదా అంటూ మంత్రాలతో పూజితులతో కన్యాదానం చేశారు. మహర్షులు, దేవతలు అందరూ మంగళ ఆశీస్సులు పలికారు. ఈ విధంగా మా ఊర్మిళకి, మండవికి, శృతికీర్తికి పాణిగ్రహణం జరిపించారు. శ్రీ వశిష్ఠుల ఆదేశానుసారం మేమందరం ముందుగా అగ్నిహోత్రులకు, అనంతరం దశరథ ప్రభువుకి, తదుపరి మహర్షి సంఘానికి నమస్కారపూర్వకంగా ప్రదక్షిణ చేశాం. మేమందరం వారి విడిది భవనాలకు వెళ్ళాం. ఆ మరునాడే విశ్వామిత్రులు తమ ఆశ్రమానికి వెళ్ళారు. మా మామగారి వెంట మేమంతా అయోధ్యకు వెళ్ళామని సీతాదేవి సిగ్గుతో తలవంచుకుంది.
అనసూయాదేవి నిండుగా నవ్వి, అమ్మా నాకు తెలిసిన కదే, నువ్వు చెబుతూ ఉంటే ఎంతో ఆనందం కలిగింది తల్లి అని వెన్ను దువ్వింది. అమ్మాయి, సంధ్యాకాలం అయినట్టుంది, పక్షులు గూళ్ళకి చేరుతున్నాయి, అప్పుడే మహర్షులు స్నానార్థాలు వలుకుతూ వస్తున్నారు. అగ్నిశాల నుంచి చూసావా పావురాలు ఎగురుతున్నట్టు, హోమధూమం లేస్తున్నది. సూర్యుడు అస్తమించడంతో కొద్ది ఆకులున్న చెట్లు కూడా గుబురులతో ఉన్నట్లున్నాయి కదా. తపోవన మృగాలు ఇప్పుడు నడ్డు వాలుస్తూ ఉన్నాయి. వెన్నెల పలపింగా మెల్లమెల్లగా చంద్రోదయం అవుతున్నది. ఇక నువ్వు వెళ్ళిరా తల్లి. ఒక్క మాట వెళ్ళబోయే ముందు ఈ అంగరాగాలు అలంకరించుకొని నేనిచ్చిన చీర కట్టుకో అమ్మా, చూడాలని ఉంది అని మురిసిపోయింది. అనసూయాదేవి ఆదేశాన్ని అక్షరాలా పాటించిన సీత ఆవిడ పాదాలకు మొక్కింది. ఆమె ఆశీర్వదించింది. సీతారామచంద్రుని చేరింది. ఆయన తన భార్యలో కొత్త అందాలు చూసి ఏమిటిది అనగా కథంతా చెప్పింది సీత. రాత్రి తప్పుకుంది, తెల్లవారింది. రామలక్ష్మణులు ఉభయ సంధ్యాకృతులు నిర్వర్తించి అత్రాది మహర్షులకి సెలవు కోరారు. రాజనందులారా, మీరు వెళ్ళే దారిలో నరమాంసం తినే రాక్షసులు ఉన్నారు. క్రూర మృగాలు కూడా విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. అక్కడ తపస్వి జనాన్ని ఈ బాధల నుండి రక్షించండి అన్నారు వారు. రాముడు వారి మాటలకు తల ఊపి ముందుకు సాగాడు. ఇక్కడతో ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న అయోధ్యాకాండ ముగుస్తుంది. ఇక తరువాయి అరణ్యకాండ. మరో అధ్యయనంలో అరణ్యకాండని మనం ప్రవచించుకుందాం. ప్రస్తుతానికి స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.